పరిచయం. ప్రార్థన అనేది ఎలోహింకి మరియు మనిషికి మధ్య జరిగే అంతులేని సంభాషణ యొక్క మానవ వైపు స్క్రిప్చర్ యొక్క ప్రేరేపిత పదం వలె ప్రకృతి యొక్క అద్భుతమైన దృగ్విషయాలలో ఎలోహిం మనిషితో మాట్లాడతాడు. ఎలోహిం మనిషికి అతని పట్ల తనకున్న ప్రేమ గురించి, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంలో అతని ఉద్దేశాలు మరియు అన్ని ఉనికి యొక్క అంతిమ మంచితనం గురించి మాట్లాడతాడు. ఎలోహిం మాట విన్న మనం ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తాం. ఎలోహింకి మనిషి యొక్క ప్రతిస్పందన ప్రార్థన. చాలా హిబ్రూ ప్రార్థనలు ఆరాధన మరియు కృతజ్ఞత యొక్క వ్యక్తీకరణలు. అవి ఎలోహింని అపరిమితమైన దయ మరియు మంచితనానికి, అతని జీవులందరికీ ఆయన అందించిన ప్రేమ మరియు శ్రేయస్సు కోసం కృతజ్ఞతా ప్రార్థనలు మరియు ప్రశంసలు. ఈ ప్రార్థనలు దైవిక శ్రేయోభిలాషి మనకు ప్రసాదించిన అనేక ఆశీర్వాదాల కోసం ప్రశంసలను వ్యక్తం చేయవలసిన మన ప్రేరేపిత అవసరాన్ని నెరవేరుస్తాయి మరియు అవి ఆయన పట్ల మనకున్న ప్రేమను మరియు అతని దైవిక ప్రావిడెన్స్పై మనకున్న నమ్మకాన్ని మరింతగా పెంచుతాయి. స్తుతి ప్రార్థనలు విస్మయం మరియు ప్రేమ యొక్క భావోద్వేగంలో వాటి మూలాన్ని కలిగి ఉన్నాయి, కానీ మన ప్రార్థనలు ఈ భావోద్వేగాలను సృష్టించడానికి మరియు వాటిని లోతుగా చేయడానికి కూడా సహాయపడతాయి. మన జీవితాలపై మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంపై ఎలోహిం రక్షణను చూసే సున్నితత్వాన్ని వారు మాకు ఆపాదిస్తారు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఎలోహిం ఉనికికి సంబంధించిన సాక్ష్యాలు ప్రతి చోట ఉన్నాయి. అవి ప్రకృతి యొక్క గొప్పతనంలో, తోరాను అధ్యయనం చేసే ఆనందాలలో మరియు చరిత్ర యొక్క నాటకంలో పెద్దగా వ్రాయబడ్డాయి. ఇది ఎలోహింని సృష్టికర్తగా కీర్తిస్తూ గొప్ప స్వభావం గల కీర్తనల ప్రార్థన పుస్తకంలో ప్రవేశపెట్టడం, తోరాను స్తుతిస్తూ లిరికల్ శ్లోకాలు మరియు ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందిన గొప్ప చారిత్రాత్మక సంఘటన గురించి ఎప్పటికప్పుడు పునరావృతమయ్యే సూచనలు. మా ప్రార్థన పుస్తకంలో పిటిషన్ ప్రార్థనలు కూడా ఉన్నాయి. వారు మన అవసరాలను వినిపిస్తారు మరియు ప్రపంచంలోని మనల్ని చుట్టుముట్టే వివిధ బాధల నుండి విముక్తి కోసం వారు అడుగుతారు. పిటిషనరీ ప్రార్థన యొక్క పని ఏమిటంటే ఎలోహింపై మనం ఆధారపడటం గురించి మనకు మరింత స్పృహ కలిగించడం, తద్వారా మనం దైవిక ప్రభావాలకు మరింత గ్రహణశీలంగా మారవచ్చు. మన అవసరాలు చెప్పకముందే ఎలోహింకి తెలుసు, కానీ మనం పూర్తిగా ఎలోహింతో కలిసిపోతే తప్ప ఆయన అనుగ్రహం మన జీవితాల్లోకి స్వేచ్ఛగా ప్రవహించదు. మనం ఎలోహింకు దగ్గరవుతున్నప్పుడు మనం మరింత పూర్తిగా అతని రక్షణ క్రిందకు వస్తాం మరియు అతని అనుగ్రహం మరింత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది.